హనుమకొండ జిల్లా పరకాలలో సంచలనం సృష్టించిన ఓ హత్య కేసును పోలీసులు ఛేదించారు. భార్యతో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కక్షతో స్నేహితుడినే అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. పరకాల సాగర్ వీధికి చెందిన షరీఫుద్దీన్ హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తూ కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. అదే ప్రాంతానికి చెందిన టీ స్టాల్ నిర్వాహకుడు జిట్టబోయిన సందీప్తో అతనికి స్నేహం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త క్రమంగా షరీఫుద్దీన్ భార్య అజీరా బేగంతో సందీప్కు వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం బయటపడుతుందనే భయంతో షరీఫుద్దీన్ను అడ్డుగా తొలగించుకోవాలని సందీప్ పథకం చేశాడు. జూన్ 2న నజరేతు చర్చి సమీపానికి పిలిపించి ఇద్దరు కలిసి మద్యం సేవించారు. ఆ సమయంలో జరిగిన వాగ్వాదంతో ఆవేశానికి లోనైన సందీప్ కర్రతో షరీఫుద్దీన్ తలపై బలంగా కొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. తర్వాత మృతదేహాన్ని బైక్పై తీసుకెళ్లి రోడ్డు పక్కన పడేసి ప్రమాదంగా చూపించే ప్రయత్నం చేశాడు. అయితే పోలీసులు సాంకేతిక ఆధారాలతో కేసును ఛేదించారు. నిందితుడు సందీప్ను అదుపులోకి తీసుకొని విచారించగా హత్యను ఒప్పుకున్నాడు. అతనిపై హత్యతో పాటు సాక్ష్యాలను తారుమారు చేసిన కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. లేట్ నైట్ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇక్కడ మీ బ్రదరు బండి పక్కకు పడిపోయి చనిపోయి ఉన్నాడు అని చెప్పేసి చెప్తే వాళ్ళు వెళ్ళి చూసేసరికి వాళ్ళకు యాక్సిడెంట్ అయి చనిపోయిందా లేకపోతే ఎవరైనా చంపి పడేసినా అనేటువంటిది ఏం నిర్ధారించుకోలేక పోలీసు వారికి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దాని మీద పరకాల పోలీసు వారు కేసు రిజిస్టర్ చేసేసారు. తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా మేము ఎంక్వైరీ చేసినప్పుడు అంతకుముందు రోజు రాత్రి అతనికి ఏదైతే సెల్ ఫోన్ కాల్ వచ్చిందో ఆ కాల్ వచ్చిన తర్వాత అతను బయటకు వెళ్ళడం జరిగింది. అయితే వివరాల్లోకి వెళ్తే వీళ్ళకి పుట్టబోయిన సందీప్ అనేటువంటి వ్యక్తితో వీళ్ళకు పరిచయం ఉంది. వచ్చిన తర్వాత వీళ్ళిద్దరి మధ్యన కొంత దీనికి సంబంధించినటువంటి నువ్వు మా మామ వాళ్ళకి ఎందుకు సాయం చేస్తున్నావు, నీకు అంత అవసరమే ఉన్నది, వాళ్ళకి అంత పెట్టుబడి పెట్టడం పోవడం రావడం ఎందుకు జరుగుతుంది, అట్లాగే నా భార్యతో కూడా సాధించాలనుకుంటున్నాం అని ఆర్గ్యుమెంట్ నడిచిన తర్వాత ఈ డిసీజ్ ఎవరైతే ఉన్నాడో షరీఫుద్దీన్ ఆయన మీదికి నువ్వు ఇట్లా చేస్తున్నావు అని చెప్పేసి కొంచెం బెదిరింపు దూరంలో మాట్లాడుతూ నేను ఏదైనా చేస్తాను రీతిగా మాట్లాడుతున్నాడు. బెదిరించిన తర్వాత ఈ అక్యూజ్ ఎవరైతే ఉన్నారో ఆయన యాంటిసిపేట్ చేస్తారు. ఆ పక్కనే ఉన్నటువంటి ఒక పెద్దాటి కర్ర ఉంది, అక్కడ ఆ కర్ర తీసుకుని ఆయన తల మీద బాధగా జరిగింది, కొట్టేసరికి ఏమైందంటే ముందు టెంపుల్ మీద ఉంది, మొత్తం ఇంజూరీ అయిపోయి పెద్ద ఇంజూరీ అయింది.